మన వారాహి సిల్వర్ జ్యువెలరీలో అద్భుతమైన ఆఫర్స్ పొందండి మరియు కార్ గెలుచుకునే గొప్ప అవకాశం. అన్నం పెట్టే ఇందిరమ్మ క్యాంటీన్లు అధ్వానంగా తయారయ్యాయి. ఇందిరమ్మ క్యాంటీన్లపై పీపుల్స్ పల్స్ సర్వే నిర్వహించింది. 76 క్యాంటీన్ల దగ్గర ఫుడ్ నాణ్యతపై సర్వే చేశారు. ఈ సర్వేలో నాణ్యత వివరాలు తేలాయి. ఇందులో నిర్వహణ లోపాలు ఉన్నట్లు, నాణ్యత లోపాలు ఉన్నట్లు తేలింది. రుచిలేని భోజనం తినలేమంటున్నారు జనాలు. ఇందిరమ్మ క్యాంటీన్లకు ఏటా కూడా 40 కోట్లు ఖర్చు జరుగుతూ ఉంది. హైదరాబాద్ మహానగరంలో మొత్తం కూడా 150 క్యాంటీన్లు ఉన్నాయి. అయితే ఏం లాభం? కనీసం దాంట్లో తినగలిగేటువంటి ఆహారం దొరకటం లేదు. రుచి లేని ఆహారం, రుచి పచ్చి లేనటువంటి ఆహారం దొరుకుతుంది. పేదలకి భోజనం అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు చాలా గొప్ప ఆలోచన కూడా. ఈ రకంగా 40 కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నప్పటికీ కూడా కనీసం క్వాలిటీ లేని ఫుడ్ ఉంటుంది. కనీసం టేస్ట్, క్వాలిటీ ఏది కూడా ఉండట్లేదు. ఈ సర్వేలో కూడా ఇందిరమ్మ క్యాంటీన్ల మీద అయితే పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి నిర్వహణ లోపాలు బయటపడ్డాయి. మనం చూస్తూ ఉన్నాం కదా, అక్కడ ఉన్నటువంటి ఫుడ్ అదంతా కూడా. ఇక ఇందిరమ్మ క్యాంటీన్ల అంశం గురించిన డీటెయిల్స్ మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, మంచి ఉద్దేశంతో పేదలకు ఆహారాన్ని అందించేందుకు ఏర్పాటు చేసినటువంటి ఇందిరమ్మ క్యాంటీన్లు ఆహారం మాత్రం పేదలు తినలేను అని అంటున్నటువంటి పరిస్థితి ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఏంటి పూర్తి డీటెయిల్స్? ఎస్ రేణు, ఇక ఇందిరా క్యాంటీన్లకు సంబంధించి తాజాగా పీపుల్ పల్స్ సర్వే చేపట్టినటువంటి ఒక దాంట్లో అనేకమైనటువంటి అంశాలు తెరపైకి రావడం జరిగింది. అయితే ఇందిరా క్యాంటీన్లకు ముందు కూడా గతంలో అన్నపూర్ణ క్యాంటీన్లు ఉండే, తర్వాత అంతకుముందు కూడా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా పేదలందరికీ ఆకలిని దూరం చేయాలి, అందరికీ కూడా ఒక తక్కువ రూపాయలకే వాళ్ళకి ఎక్కువ ఖర్చు కాకుండా కొంత ఆహారాన్ని పెట్టాలి, వాళ్ళకి ఎటువంటి సమస్యలు తలెత్తకుండా, ఆహారానికి ఎవరికి కూడా ఇబ్బందులు తలెత్తకుండా వలస వచ్చినటువంటి వాళ్ళు కానీ, ఉద్యోగస్తులు కానీ, లేకపోతే వ్యాపారస్తులు కానీ, లేకపోతే ఇంకా వేరే వ్యక్తులు ఎవరైనా సరే హైదరాబాద్ ప్రాంతానికి అనేక మంది వస్తూ ఉంటారు. అనేక మంది కూడా ఇక్కడ జీవించడానికి వచ్చి ఇక్కడ ఉంటారు. కాకపోతే కొంతమందికి డబ్బులు లేక అనేక మంది అవస్థలు పడుతూ ఉంటారు. వాస్తవంగా చూసుకుంటే కనుక రేణు, మొత్తం కూడా కోట్ల రూపాయలు ఉన్నటువంటి కోటేశ్వరులు ఎంతమంది హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నారో అదేవిధంగా పేదవాళ్ళు, ఒక్క పూట అన్నం దొరకనటువంటి వాళ్ళు కూడా అంతేమంది ఉన్నారని చెప్పుకోవచ్చు. హైదరాబాద్లో ఇప్పుడు కూడా ఒక పూట అన్నం కోసం ఆకలి అవుతున్నటువంటి వాళ్ళు అంటే చాలామంది పేదవాళ్ళు, సామాన్యులు, నిరుపేద కుటుంబాల నుంచి కూడా హైదరాబాద్ ప్రాంతానికి వలస వచ్చి ఇక్కడ ఉద్యోగం కోసమో లేకపోతే ఇంకా ఏవైనా అవకాశాల కోసం ఇక్కడికి వస్తూ ఉంటారు. సో అటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త అండగా ఉండాలి, వాళ్ళకు ఆకలి అనేటటువంటి ఒక లోటుని తీర్చాలి అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే మొత్తం కూడా ఒక మంచి పథకాన్ని తెరపైకి తీసుకొని వచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి కూడా వాళ్ళు పూర్తి స్థాయిలో కూడా అన్నపూర్ణ క్యాంటీన్లు అని చెప్పేసి మొత్తం కూడా హైదరాబాద్లో, తెలంగాణ రాష్ట్ర రాజధానిలో హైదరాబాద్లో మొత్తం కూడా పెట్టే ప్రయత్నం చేశారు. దీని ద్వారా కూడా రేణు చాలా మంది కూడా ఏదైతే అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గరికి వెళ్ళి 5 రూపాయల భోజనాన్ని తిని మొత్తం కూడా ఆకలిని నింపుకున్నటువంటి పరిస్థితి. వాళ్ళ ఆకలిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తీర్చే ప్రయత్నం కూడా చేసింది. తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నపూర్ణ క్యాంటీన్ కాస్త ఇందిరమ్మ క్యాంటీన్గా పేర్లు మార్చే ప్రయత్నం చేశారు రేణు. ఇందులో కూడా కాంగ్రెస్ పార్టీకి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదురయ్యాయి. ఎందుకంటే మొత్తం కూడా బీజేపీ పార్టీ చెప్తూ మొత్తం కూడా ఇందిరమ్మ పేరుని ప్రమోట్ చేయడమే కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద లక్ష్యంగా పెట్టుకుందని చెప్పేసి బీజేపీ పార్టీ చెప్తా ఉంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ పార్టీ కూడా మొత్తం అసలు ఇందిరా క్యాంటీన్ అని చెప్పేసి పెడతా ఉన్నారు. అన్నపూర్ణ అనేటటువంటి ఒక మంచి పేరుని తీసేసి ఇందిరమ్మని ప్రమోట్ చేయడానికి ఇందిరమ్మ పేరుని ఇక్కడ తీసుకొచ్చారంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించినటువంటి పరిస్థితి. మరి ఎట్టకేలకు ఇప్పుడు కనుక చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక గొప్ప, మీరు అన్నట్టుగా ఒక గొప్ప ఆలోచనతోని ఇందిరమ్మ అనేటటువంటి క్యాంటీన్లను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఇందులో కూడా అనేక మార్పులు చేయడం జరిగింది రేణు. గతంలో చూసుకుంటే కనుక అన్నపూర్ణ క్యాంటీన్లలో మొత్తం కూడా డబ్బాల టైపు చిన్న చిన్న సెటర్ల మాదిరిగా ఉండేది. కానీ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఇప్పుడు వాటిని మొత్తం కూడా కంటైనర్స్ రూపంలో ఏర్పాటు చేసే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా చాలా మందిని అందులో పెట్టేసి అందరికీ కేవలం ఇందిరమ్మ క్యాంటీన్ల ద్వారా భోజనమే కాకుండా ఉదయం పూట టిఫిన్స్ కూడా పెడతా ఉన్నారు రేణు. వాటి ద్వారా కూడా చాలా మందిని ఆదుకుంటా ఉన్నారని చెప్పుకోవచ్చు. కాకపోతే ఇందులో ఇక్కడి వరకు బాగానే ఉంది. ఇక్కడి వరకు మనము ఇదంతా కూడా మాట్లాడుకోవడానికి, చెప్పుకోవడానికి, వినడానికి చాలా బాగుంటుంది. కానీ వాస్తవంగా గ్రౌండ్లో ఏం జరుగుతుంది, రియాలిటీగా ప్రభుత్వం ఏం చేస్తుంది, ఇవన్నీ కనుక మాట్లాడుకుంటే పీపుల్ పల్స్ సర్వే ఒక నెల రోజుల పాటు, దాదాపు నెల రోజుల పాటు అక్షరాల ప్రతి ఏదైతే హైదరాబాద్లో మొత్తం కూడా 150 ఇందిరమ్మ క్యాంటీన్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఇందులో 76 క్యాంటీన్లకు పైగా మొత్తం కూడా పీపుల్ పల్స్ సర్వే అధికారులందరూ వెళ్ళే ప్రయత్నం చేశారు. వాళ్ళందరూ కూడా
కూడా వెళ్ళి అసలు వాస్తవంగా ఏం జరుగుతుంది, గ్రౌండ్లో ఎలా ఉంది, నిజంగానే కాంగ్రెస్ పార్టీ చెప్పినట్టుగా అక్కడ పెడతా ఉన్నారని చెప్పేసి వాళ్ళు వెళ్ళే ప్రయత్నం చేశారు. నెల రోజుల పాటు వాళ్ళు వెళ్ళడమే కాకుండా అక్కడ తినే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా టిఫిన్ బాక్సులలో కూడా కట్టుకొని ఇంటికి వెళ్ళి మరి తినే ప్రయత్నం చేశారు. అందులో కూడా డీటెయిల్డ్గా అసలు ఏం జరిగింది అనేది కనుక వాళ్ళు వివరిస్తే అందులో మొత్తం కూడా దాదాపు 76% అంటే 76% మంది కూడా అసలు మేము ఈ అన్నాన్ని తినలేకపోతా ఉన్నాము, అంటే తప్పక తింటా ఉన్నాం తప్ప ఇష్టంతో మాత్రం తినట్లేదు, కష్టంతోనే తింటా ఉన్నాం అని చెప్పేసి చాలా మంది కూడా హైదరాబాద్ వాసులు చెప్తున్నటువంటి పరిస్థితి రేణు. ఎందుకంటే మొత్తం కూడా అసలు ఏమాత్రం కూడా నాణ్యత లేనటువంటి ఆహారాన్ని మాకు పెడతా ఉన్నారు. పేరుకేమో 5 రూపాయల భోజనము, ఇందిరమ్మ భోజనము చాలా చక్కగా ఉంటుంది అది అని చెప్పేసి మంచి మంచి ప్రకటనలు పేపర్లు వేసుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా చూస్తూ ఉంటే మాకు కనీసం నాణ్యత లేనటువంటి ఆహారాన్ని పెడతా ఉన్నారు. ఏదో తప్పక ఆకలి తింటా ఉన్నాం తప్ప ఇష్టంతో మాత్రం ఆహారాన్ని తినట్లేదు అంటూ కూడా చాలా మంది అంటే 76% 70%కు పైగా జనాలు చెప్పినటువంటి పరిస్థితి. అయితే ప్రతి ఏటా కూడా 40 కోట్ల రూపాయలు ఇందిరమ్మ క్యాంటీన్లకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తా ఉంది. మరి 40 కోట్ల రూపాయలు ఎక్కడ పోతా ఉన్నాయి, ఎవరి జేబులోకి పోతా ఉన్నాయి, ఎవరు తింటా ఉన్నారు? అంటే పేదల కోసం పెడతా ఉన్నాము ఇందిరమ్మ క్యాంటీన్లు అని చెప్పేసి ప్రభుత్వం చెప్తా ఉంది. పొద్దుగాల టిఫిన్ పెడతా ఉన్నాము, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నామని చెప్పేసి పేపర్లలో ప్రకటనలు వేస్తూ ఉన్నారు. కానీ వాస్తవంగా మరి ఎక్కడ పోతా ఉంది బడ్జెట్? 40 కోట్ల రూపాయలు ఎవరు తింటా ఉన్నారు? ప్రజల కోసం పెడితే వాస్తవంగా ఇక్కడ మంచిగా ఉండాలంటూ అంటే ఉండాలి కదా అని చెప్పేసి ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. మరి ప్రభుత్వం మాత్రం దీన్ని అసలు పట్టించుకుంటుందా లేదా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తా ఉన్నాయి. రమేష్, మరి ఈ సర్వే తర్వాత అయినా కానీ ప్రభుత్వం దీని మీద దృష్టి సారించే అవకాశం మనం చూడొచ్చా? రేణు, ప్రభుత్వం మరి దీనిపైన ఇంకా ఇప్పటి వరకు అయితే ఎలాంటి స్పందన తీసుకోలేదు, చెప్పేటటువంటి ఒక ప్రయత్నం కూడా చేయలేదు. కానీ ఇందిరమ్మ క్యాంటీన్లని పేర్లు మార్చే ప్రయత్నం చేశారు. అందులో మొత్తం కూడా కంటైనర్లు ఏర్పాటు చేసి కొంత ప్రభుత్వం కూడా ఏదో చేద్దాము అనేటువంటి ఒక ఆలోచనలో ఉంది. సో అదే నేపథ్యంలో కంటైనర్స్ పెట్టి కొంత క్రియేటివ్గా డిజైన్ చేయడము, ఇందిరమ్మ లోగోస్ వేయడము, పేదవాళ్ళ దానిపైన డిజైనింగ్స్ చేసి కొంత బయట డస్ట్బిన్స్ కానీ వాటర్కి సంబంధించి కానీ ఇవన్నీ కూడా కొత్తలో బాగానే ఉంది. కానీ వస్తు రాను రాను అంటే రమేష్ దీని నిర్వహణ అయినట్టుగా ఒక సామెత ఉంటుంది మన దగ్గర, ఆ రకంగా అవుతుంది అంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ గతంలో కూడా ఈ సామెతను తెరపైకి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు ఇందులోనే మొత్తం కూడా మన కాంగ్రెస్ పార్టీ గతంలో చెప్పింది ఏంది, ఇప్పుడు చేస్తుంది ఏంటంటూ కూడా పెద్ద కేటీఆర్ కూడా దీనికి సంబంధించి విమర్శలు చేశారు. అయితే రమేష్, ఈ క్యాంటీన్లను అంటే నిర్వహిస్తుంది ప్రభుత్వమా లేకపోతే ఎవరికైనా కాంట్రాక్ట్ ఇవ్వడం జరిగిందా? వాళ్ళ నుంచి తప్పిదాలు జరుగుతున్నాయా ఏంటి? రేణు, ప్రభుత్వంగా దీనికి సంబంధించి మొత్తం కూడా జిహెచ్ఎంసీ చూసుకుంటుంది. జిహెచ్ఎంసీ దాదాపు హైదరాబాద్లో 150 ఇందిరమ్మ క్యాంటీన్లను కూడా జిహెచ్ఎంసీ చూసుకునే ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మొత్తం కూడా ఏదైతే ఇప్పుడు అంటే ఒకటే భోజనం కాకుండా ఉదయం పూట కాస్త టిఫిన్ పెట్టే ప్రయత్నం చేయండి, టిఫిన్ పెడితే బాగుంటుంది, అందరిని కూడా ఆదుకోవాలి, మధ్యాహ్నమే కాకుండా ఉదయం పూట కూడా వాళ్ళకి కొంత పెడితే బాగుంటుందని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పే ప్రయత్నం చేశారు. ఆయన చెప్పినటువంటి మాటలకు తగ్గట్టుగానే జిహెచ్ఎంసీ అధికారులు కూడా అనుగుణంగానే మొత్తం కూడా టిఫిన్స్ ని కూడా ఉదయం పూట పెట్టే ప్రయత్నం చేశారు. మొత్తం కూడా ఉదయం టిఫిన్ పెడతా ఉన్నారు, మధ్యాహ్నం భోజనం పెడతా ఉన్నారు. మొత్తం కూడా ఇందిరమ్మ ఇళ్ళ అంటే ఏదైతే ఇందిరమ్మ క్యాంటీన్లకు సంబంధించి మొత్తం కూడా అన్నిటికీ ఇందిరమ్మ ఇళ్ళకైనా లేకపోతే ఏ దానికైనా కూడా ఇందిరమ్మ పేరునే పెడతా ఉన్నారు అని చెప్పేసి అటు బీజేపీ పార్టీలు అయితే చెప్పుకొస్తా ఉన్నాయి. మరి వాస్తవంగా చూసుకుంటే కనుక హైదరాబాద్లో మాత్రం ప్రజలందరూ కూడా కొంతవరకు అయితే ఇందిరమ్మ ఆహారం పైన ఏదైతే ఇందిరమ్మ టిఫిన్ల పైన కావచ్చు, ఆహారం పైన కావచ్చు మొత్తం కూడా కొంత వ్యతిరేకతతో ఉన్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళంతా కూడా కొంత ఆవేదనతో ఉన్నారని కూడా చెప్పుకోవచ్చు రేణు. ఎందుకంటే మేము కష్టంగా తింటా ఉన్నాము, ఇష్టంగా మాత్రం చెప్పేసి వాళ్ళే నేరుగా చెప్పేటటువంటి ఒక ప్రయత్నం అయితే చేసినట్టుగా మనకు తెలుస్తా ఉంది. మరి ప్రభుత్వం దీనిపైన ఇప్పటికైనా స్పందిస్తుందా, ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఇప్పటికైనా వాళ్ళ ఏదైతే వాళ్ళకు ఉన్నటువంటి సమస్యలని పరిష్కరించి మరి మన ఇప్పటి నుంచి అయినా ఏమైనా మార్పులు చేర్పులు చేసే ప్రయత్నం చేస్తుందా లేదనేది అయితే మనం వేచి చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది రేణు. థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ రమేష్. ఇక ఏదైతే సదుద్దేశంతో స్టార్ట్ చేశారో, ఎవరైతే ఇక్కడ వలస కూలీలు కానీ పనులు చేసుకునేందుకు కానీ హైదరాబాద్కు చాలామంది వస్తూ ఉంటారు, వాళ్ళకు వచ్చేటువంటి రోజువారీ కూలీల్లో కూడా హోటళ్ళకి వెళ్ళేటువంటి తినే స్తోమత ఉండదు. అటువంటి పక్షంలో కూడా ఇలా అంటే పేదవారికి కూడా అందుబాటు ధరల్లో ఉండే విధంగా ప్రభుత్వం ఒక సదుద్దేశంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇప్పుడు గతంలో అన్నపూర్ణ క్యాంటీన్గా ఉన్నటువంటి పేరుని ఇప్పుడు ఇందిరమ్మ క్యాంటీన్గా మార్చింది. కానీ దాంట్లో ఉన్నటువంటి ఆహార నాణ్యత మాత్రం బాగోటం లేదు అనేది మాత్రం పీపుల్ సర్వేలో క్లియర్ కట్గా తేలింది. అక్కడ ఉన్నటువంటి వారు కూడా మేము తినలేకపోతున్నాము, కానీ తప్పక పని చేయాలి కాబట్టి ఏదో ఒకటి తప్పక తినాల్సిన పరిస్థితి ఉందని. అంటే దీంట్లో మనం చూస్తే కనుక సీఎం రేవంత్ రెడ్డి కూడా
బ్రేక్ఫాస్ట్ టైంలో కూడా అన్నం కాకుండా కొంచెం బ్రేక్ఫాస్ట్ ప్రొవైడ్ చేయాలని ఒక సదుద్దేశంతోనే చేశారు. కానీ మధ్యలో ఈ పథకం అయితే కొంత నిర్వీర్యం అవుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. దీని మీద ప్రభుత్వం దృష్టి సారించి అనుకున్న విధంగా కూడా పేదలకు చేరుతుందా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తే బాగుంటుందని మాత్రం ఇప్పుడు పీపుల్స్ సర్వే నిర్వహించినటువంటి విషయంలో మాత్రం మనం చూడొచ్చు.